హరే కృష్ణ. నా పేరు శ్యామమాధవ దాస. హరే కృష్ణ మూమెంట్లో సభ్యులము. భగవంతుడు భగవద్గీత చెప్పినట్టుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానవధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంట. భగవంతుడు భగవద్గీత ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే అధర్మం అనేది తగ్గుతుందో, ఎప్పుడైతే కనుక ధర్మం అనేది తగ్గుతుందో, అధర్మం అనేది ప్రజ్వలిస్తుందో, అప్పుడు తనకు తానే ప్రతి యుగంలో కూడా అవతరించి భక్తులని కాపాడుతానని చెప్తారన్నమాట. సో అదేవిధంగా 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు ఈ యొక్క భూప్రపంచం మీద నందగోకులంలో ఒక చిన్న బాలు రూపంలో అవతరించి ఎన్నో రకాల లీలలు చేయడం జరిగింది. ఆ అన్ని రకాల లీలలు ఏంటంటే శ్రీమద్ భాగవతంలో ఎంతో గొప్పగా వ్యాసదేవుల వారు పొందపరచడం జరిగింది. సో అలాంటి లీలలను మనం సంస్మరించుకుంటూ భగవంతుని యొక్క గొప్ప ఆవిర్భావాన్ని మనం సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన విశాఖపట్నంలో హరే కృష్ణ మూమెంట్ తరఫున ఎంతో ఘనంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అనేది ఎంవిపి కాలనీలో గల కాదిరాజు ప్యాలెస్లో, అదేవిధంగా ఐఏఎం రోడ్లో ఉన్నటువంటి హరే కృష్ణ వైకుంఠ ప్రాంగణంలో కూడా మనం ఈ జన్మాష్టమి వేడుకలు మనం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా మనం ఈ యొక్క గంభీర క్షేత్రం మన గాదిరాజు ప్యాలెస్లో భగవంతునికి ఆ యొక్క హరినామ జపయజ్ఞము, ఊంజల సేవ, అభిషేకములు, నైవేద్య సేవలు, అలాగే అనేక రకాల గాన నృత్య సేవలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎంచుకొని మన హరే కృష్ణ వైకుంఠంలో 25 మరియు 26 తారీఖుల్లో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాయంత్రం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు 3 గంటల పాటు రకరకాల మన విశాఖపట్నం ఉన్నటువంటి ప్రఖ్యాతి కాంచినటువంటి ఈ మ్యూజికల్ ఆర్టిస్ట్ అనగా పారుపల్లి సరస్వతి గారు, సరస్వతి విద్యార్థి గారు, మండపాక శారద గారు, హరిత సిస్టర్స్, వీళ్ళందరూ కూడా భగవంతునికి ఈ నాద నిరాజన అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం పేరు ఏంటంటే భజ గోవిందం. భజ గోవిందం అంటే ఆ భగవంతుని భజించడం అనే కాన్సెప్ట్ ద్వారా భగవంతునికి 108 పార్టిసిపెంట్స్ ద్వారా ఒకటే స్టేజ్ మీద భగవంతునికి గానాలను ఆలపిస్తారు. భక్తులందరూ కూడా సిటీలో అన్ని పార్ట్స్ నుంచి కూడా వచ్చి భగవంతునికి ఈ చేసే ఈ గాన సేవలో భజ గోవిందంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి భగవంతుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ.